ఇంకా ఈ పక్క రాశారు చాలా బాగున్నాయి. ఇక్కడ మా పిల్లలు దానివల్ల మేడం స్పీడ్కి వెళ్ళిపోతాం. ఒకటి సాధించాలనుకుంటే సాధించేసామనుకోండి, అది అయిపోయింది. ఇంకా నేను ఆయన ఎంజాయ్ చేయరు. ఇంకా నెక్స్ట్ ఏంటి? సో నెక్స్ట్ ఏంటి, నేను ఆ టైంలో 1 o'clock నుంచి 2 o'clock వరకు ఇలా పరిగెత్తాను. దానివల్ల నేను సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. కానీ ఈ రోజుల్లో పిల్లలకి ఇప్పుడు అందరూ లంచ్ బాక్సెస్ తీసుకురావడమో లేకపోతే గవర్నమెంట్ ఫుడ్ ప్రొవైడ్ చేయడమో జరుగుతుండొచ్చు. కానీ స్పెషల్లీ పెద్ద పిల్లలు అంటే ఒక హైయర్ ఎడ్యుకేషన్ని ఒక 9th క్లాస్ 10th క్లాస్ ఈ లెవెల్ పిల్లలు వాళ్ళు డెఫినెట్గా సైకిల్ తొక్కగలరు. వాళ్ళు కేర్ఫుల్గా ఒక మెయిన్ రోడ్స్లో కూడా కేర్ఫుల్గా వెళ్ళగలరు. ఎందుకంటే చిన్నపిల్లలు అంతగా ఆలోచించలేరు కాబట్టి. సో వాళ్ళకి సైకిల్స్ అన్నవి అవి కూడా ఏదో పిచ్చి పిచ్చి సైకిల్ కాదు. మీరు కానీ చూసారంటే ఎక్సలెంట్ బ్రాండ్ హీరో బ్రాండ్ సైకిళ్ళు, అందులోనూ నారాయణ గ్రూప్ క్రాస్ చెక్ చేసి ఎంతో టెస్ట్ చేసిన సైకిల్స్ని గర్ల్స్కి బాయ్స్కి అందరికీ ఇప్పించాలి. మన మొత్తం వార్డులో మొత్తం మున్సిపల్ కార్పొరేషన్లో ఐ థింక్ అరౌండ్ 32 హై స్కూల్స్ ఉన్నాయండి. దానిలో 16 స్కూల్స్ని ఆల్రెడీ తను అప్గ్రేడ్ చేశారు. కానీ ఆ మిగతా స్కూల్స్ని కూడా త్వరలోనే అప్గ్రేడ్ చేయబోతున్నారు. ఆయనకు ఆల్రెడీ ప్లాన్స్లో ఉంది. నేను ఇందాడే చెప్పాను, ఒకటైపోతే ఆయన అక్కడితో ఆగడరు, ఇంకా నెక్స్ట్ దానికి వెళ్ళిపోతారని. ఈ అప్గ్రేడేషన్తో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లస్ టీచర్స్ని అప్గ్రేడేషన్తో పాటు పిల్లలు కమ్యూట్ చేయడానికి అంటే స్కూల్స్కి వెళ్ళడానికి రావడానికి సేఫ్గా ఉండడానికి మంచి క్వాలిటీ సైకిల్స్ అన్నవి అందజేయాలి అనే మంచి ఉద్దేశంతో మీరు ఎట్లా అయినా నాకు తెలీదు మీరు చెయ్యాలి అని మాకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఆ ఇన్స్ట్రక్షన్ని మేము కూడా ఏకీభవించాము. ఎందుకంటే ఆ కష్టాలన్నీ మేము దగ్గర నుంచి చూసాం కాబట్టి. సో అందుకని నారాయణ గ్రూప్ నుంచి 6 కోట్లు కేవలం ఈ సైకిల్స్ డిస్ట్రిబ్యూషన్కి అనే సైకిల్స్ కొని డిస్ట్రిబ్యూట్ చేయడానికి అనేసి మేము స్పెండ్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ ఫేజ్లో ఒక 1 వీక్ లోపల మీరు చూస్తున్నారు అక్కడ గర్ల్స్ సైకిల్స్ బాయ్స్ సైకిల్స్ సపరేట్గా ఆల్రెడీ కొని కూడా చాలా రోజులు అయింది. కాకపోతే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకా మేము డిస్ట్రిబ్యూట్ చేయలేకపోతున్నాము. కానీ డెఫినెట్గా 1 వీక్ లోపల డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. డెఫినెట్గా మీరు పిక్చర్స్ కానీ వీడియోస్ కానీ చూస్తే మీరే టెస్ట్ చేయండి, మీరే ఎక్కండి, మీరే తొక్కండి, మీకు తెలుస్తుంది. డెఫినెట్గా ఇది పిల్లలు స్కూల్ నుంచి డ్రాప్అవుట్ అవ్వకుండా డ్రాప్అవుట్ పర్సంటేజ్ అనేది ఉంటుంది. స్కూల్స్లో నుంచి మోస్ట్లీ గవర్నమెంట్ స్కూల్స్లో నుంచి పిల్లలు చాలామంది చాలా రీజన్స్ వల్ల డబ్బుల విషయంలో స్తోమత లేకపోవడం వల్ల లేకపోతే క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల ఎందుకులే చదివినా పెద్దేం రాదని అనుకోవడము, లేకపోతే ఇంత కష్టపడి అంత దూరం నడవాలా రావాలా, లేకపోతే సేఫా ఎస్పెషల్లీ అమ్మాయిలకి అది సేఫా, ఇలా ఎన్నో ఆలోచన వల్ల డ్రాప్అవుట్ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది నేను తగ్గించాలి అంటే వాళ్ళకి సేఫ్గా ఒక మంచి వెహికల్ ఇవ్వాలన్న ఉద్దేశంతో తను అడిగారు. మేము 6 కోట్లు ఖర్చు పెట్టి ఫస్ట్ ఫేజ్లో 7,000 సైకిల్స్ని ఒక 1 వీక్ లోపల డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాము. అలాగే సెకండ్ ఫేజ్తో కలిపితే 10,000 సైకిల్స్ 10,000 సైకిల్స్ని మన మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న పిల్లలు హై స్కూల్ పిల్లలకి ఇవ్వబోతున్నాము.
ఇచ్చేయాలన్నా